టీవీ ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ రియాలిటీ షో విజేతగా నిఖిల్ నిలిచారు. విభిన్న రంగాల్లో రాణించిన వారినంతా ఒకే చోట చేర్చి వారిలో వ్యక్తిత్వ వికాస పోటీతత్వాన్ని పెంపొందించిన రియాలిటీ షోలో ప్రేక్షకులు ఆదరించిన వ్యక్తిగా నిఖిల్ ప్రతిభను చాటుకున్నారు. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా సాగిన బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్, రన్నరప్ గా గౌతమ్ నిలిచారు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విజేత నిఖిల్ కు ట్రోఫీతో పాటు 55 లక్షల రూపాయల నగదు బహుమతి, మారుతి సుజుకి డిజైర్ కారును అందజేశారు. 100 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను ఆనందింపజేసిన బిగ్ బాస్ 8 కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ పోరు జరిగే సమయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ హౌస్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. గత ఏడాది సీజన్ 7 ఫైనల్లో జరిగిన ప్రమాదం లాంటివి జరగకూడదని ఈసారి ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.